బాబుని చూసి ఒక కులంతోటో మతంతోటో డబ్బులతోటో మనం ఎప్పుడు గెలవలేము. కులం కాదు కావాల్సింది, ఇక్కడ గుణం కావాలి. గుణాన్ని చూసి అరవింద్ బాబు ఓట్లేశారు, మానవత్వం చూసి నాకు ఓట్లేయడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఖబర్దార్, నువ్వు ఏమేం పాపాలు చేసావో అవన్నీ కూడా కక్కిస్తాను, గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇంతకుముందు తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా క్షమించి వదిలేశాను ఇప్పుడు దాకా. నువ్వు ఒక్కసారి కనుక నోరు కనుక తెరిచావంటే నీ నాలుగు కత్తిరిస్తాను, గుర్తుపెట్టుకో గోపిరెడ్డి. నేను ఈ సంవత్సరంలో కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడాల. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు, గ్రామాల్లో అలజడి సృష్టించొద్దు. ఇవాళ గ్రామాలన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతున్నాయి. ఇక్కడ కులం లేదు, మతం లేదు. వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు కార్యకర్తలు అరవింద్ బాబు ఓట్లేసారు, గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకొని దానికి గౌరవం ఇచ్చి కూడా వైసీపీ నాయకులు తప్పు చేసినా కానీ నేను ఇప్పటిదాకా క్షమించి వదిలేశాను. నువ్వు ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడేవంటే మాత్రం రోడ్డు మీద కూడా తిరగమని చెప్తున్నాను. నువ్వు ఎంతమందినైనా తెచ్చుకో, ఈ అరవింద్ బాబు ఒక్కడే వస్తాడు, ఒక్కడే సమాధానం చెప్తాను, గుర్తుపెట్టుకో గోపిరెడ్డి. ఎప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడవాక. ఇది సమయం కాదు. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతుంది. అందరం కూడా ఆ ఆలోచనలు మేమందరం ఉన్నాము. అందరం కూడా నరేంద్ర మోడీ గారి పర్యటన గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తావు గోపిరెడ్డి? ఒక బుచ్చబాబుని పాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఖాతాలు రాకూడదా? ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వీల్లేదా? మీ ఊర్లో ఎవరైనా ఓట్లు వేశారు ఇప్పటిదాకా? చెప్పండి. సిగ్గుచేటు కదా నీకు. ఒక ఎమ్మెల్యేగా ఉండి బీసీ మైనార్టీ సోదరులందరూ ఓట్లు వేయడానికి వీల్లేదా? ఇటువంటి కుటిలమైన ఆలోచన, దుర్మార్గపు ఆలోచన మీరు బతికారు కాబట్టి మీ పార్టీని 11 సీట్లు కూర్చోబెట్టాం. 2029లో గుర్తుపెట్టుకో, అరవింద్ బాబు ఇక్కడే పోటీ చేస్తాడు, మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు. నీకు సీటు కూడా దక్కదని నేను తెలియజేస్తున్నాను గోపిరెడ్డి. నీకు దమ్ము ధైర్యం ఉంటేదా రోడ్డు మీదకి రా, నువ్వు నేను చూసుకుందాం. మా కార్యకర్తలు, మా మహిళలు, మా నాయకులు ఎందుకు? నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఒక డాక్టర్గా కత్తి పట్టుకొని తిరిగేవాడిని, ఇవాళ ఎమ్మెల్యేగా ధైర్యం అనే ఆయుధాన్ని కత్తి తిరుగుతా ఉన్నాను, గుర్తుపెట్టుకో గోపిరెడ్డి. ఎప్పుడు కూడా ఇంకోసారి మాట్లాడేవంటే నీకు తగిన గుణపాఠం చెప్తాడు మీ అరవింద్ బాబు, గుర్తుపెట్టుకో గోపిరెడ్డి. కులానికి మంచి పేరు తీసుకురా. నిజంగా అయితే రెడ్ల కులస్తులందరూ కూడా నిన్ను వెలివేయాలి. కులానికి మంచి పేరు తెచ్చిన కాసువారి కుటుంబం కావాలా నీకు? రెడ్ల సోదరులకి కులానికి అవమానం తెచ్చిన ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కబ్జారెడ్డి కావాలా? ఒక్కసారి వైసీపీ నాయకులు ఆలోచన చేసుకోవాలి. ఒక్కసారి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆలోచన చేయండి. మీలో చాలామంది కూడా ఉమ్మడి కూటమికి మద్దతుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది, మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుంది.